నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పుడప్పుడు ఫంక్షన్లలో కలిసినాం తప్ప పాటల మధ్యన అనుబంధం అనేది లేకుంటే, ఎందుకంటే మాకు కుటుంబ అనుబంధాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ నేను ఈ లాలపేటలకు ఎన్ని వేల సార్లు వచ్చినాయి. నేను ఇక్కడ చదువుకున్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో నేను జానపద ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఎవ్రీడే నాతోనే ఉండేది. వాళ్ళ రేపర్తి పోయేది, అన్నీ తిరిగేది. సిద్దిపేట ఇక్కడికి మేము చాలా అనుబంధం అన్నట్టు ఆత్మీయతను అంటే ఇక చెప్పుకోలేనటువంటి జ్ఞాపకాలు మా ఇద్దరి మధ్యన ఉన్నప్పటికీ రాజకీయాల అవసరాల కోసం నేను అటువైపు వెళ్ళిన తర్వాత ఇటువైపు వెళ్ళిన తర్వాత మొన్న ఒక ఫంక్షన్లో కలిసాం, ఒక పెళ్ళిలో తప్ప పాటల ప్రస్థాన వేదిక అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా పంచుకోలేదు, తను కూడా రాలేదు. చివరిసారిగా చాలా ఇంకా నేను అంటే ఈ పాట నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదాకానే ఆయన పాటల ప్రస్తావం కానీ జై జై తెలంగాణ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగినది. చాలా పాటలు ఇప్పుడు ఆయన రాసింది నేనే. పల్లె నీకు వందనాలమ్మ పాటలు కూడా పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా తల్లి నీకు వందనాలమ్మో నాకు పాట నేర్పి ఆట నేర్పి బతుకు బాటను చూపినందుకు పల్లె నీకు, అది తన మీద తను రాసుకున్నటువంటి పాటను కూడా నా చేతనే పాడిపించిండు అందశ్రీ గారు. వాస్తవంగా ఇప్పుడు ఈ సమయంలో కూడా తనకు కొన్ని కళలు ఉండే, కొన్ని అద్భుతాలు ఉండే. ఎందుకనంటే అమెరికాలో కూడా మేము ప్రపంచ వేదికలను కూడా పంచుకున్నాం. అమెరికా వెళ్ళాం కొన్ని చోట్ల ఆయనతో కూడా. ఆయన అమెరికా ప్రపంచమంతా కూడా మాకు ఒక లక్ష్మణ్ అని ఉంటాడు TDF, తనని తీసుకొని బ్రెజిల్ వెళ్ళిండు, అమెజాన్ నది, ఇవన్నీ నదుల మీద తిరిగి ఈ నదుల ప్రస్తావనకు ఈ నడకని మూలానికి కనుక్కొని ఒక అద్భుతమైనటువంటి పాటలు రాసే ప్రయత్నంలో అది పూర్తి కాకుండానే వెళ్ళిపోయినందుకు కొంత బాధగా ఉన్నది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తే ఆ నది నడకను, ఆయన నడిచిన నడకను మేము కొనసాగిస్తాం. నా లోపట ఉన్న ఆటకు నాకు లేని పాటను సమకూర్చింది అందశ్రీ గారు. అనుకోకుండా ఆయన రాసిన పాటలకు మొదట కోరియోగ్రఫీ చేసే అవకాశం నాకే దక్కింది. అది స్టేజ్ కోరియోగ్రఫీ కావచ్చు, ఆల్బమ్స్లో కావచ్చు, ఆఖరికి సినిమాలో కూడా జైబోలో తెలంగాణలో కూడా జగత్ బాబు గారి మీద రాసినటువంటి పాటను నేనే డైరెక్షన్ చేశాను. అప్పుడు ఆ కాలంలో అన్నగారు జై జై తెలంగాణ పాట రికార్డింగ్ చేస్తే కూడా దాని పర్యవేక్షణ బాధ్యత నేను తీసుకున్నాను. సో తెలియకుండానే ఆ పాటకు నా ఆటకు సంబంధం ఉంది. నిజానికి అందశ్రీ గారి పాట లేకపోతే అంతడుపులకు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో ప్రస్థానం మొదలైనా కూడా నాకంటూ ఒక మార్క్ లేని సందర్భంలో అందశ్రీ గారి పాటే నాకు ఆట అయి నన్ను నిలబెట్టిందని తెలియజేస్తూ, ఇలా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానీ నా కుటుంబంతో కానీ వారితో దాదాపు ఒక వారం రోజులకు ఒకసారి మేము ఏదో సందర్భంలో మాట్లాడుకుంటుండేది. ఈ మధ్యన ఒక 2 వారాల నుంచి మాట్లాడుకోలేదు. సో ఆయన ప్రతి క్షణం కూడా ఒక యోగిలాగా మమ్మల్ని నడిపించే క్రమంలో కొంచెం ఆశీర్వదిస్తూ కొన్ని తప్పులను ముఖం మీదనే చెప్తూ చేయబోయే కార్యక్రమాలని ఇంకా మెరుగుపరచుకోవడానికి చేసేది. మేము ఇద్దరం ఒకటి కలగన్నాం, ఆయన పాటని ఒక 10,000 మందితోని పాడిపించి వరల్డ్ గిన్నిస్ రికార్డుకి తీసుకెళ్లాలని బ్రోచర్స్ కూడా రెడీ చేసుకొని ప్రభుత్వం ఆదేశాల కోసం వెయిట్ చేశాం. అంతేకాకుండా ఇంకా కొన్ని కూడా చాలా కార్యక్రమాలు మేము చేద్దాం అనుకున్నాం. అవన్నీ కూడా అర్థంతంగా మిగిలిపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా అందశ్రీ గారి ఆలోచనల్ని, ఆయన సాహిత్యాన్ని రేపటి సమాజానికి అందించే బాధ్యతలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మా ధూమ్ధాం నుంచి మేము ఖచ్చితంగా ఆయనను కొనసాగింపుగా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.